హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ రెయినీ సీజన్లో నోటికి చాలా పుల్లగా కమ్మగా అనిపించే చింతపండుతో చేసే కమ్మనైన పులిహోరని ఎలా చేసుకుందామో చూద్దాం. చాలామంది కొత్త వాళ్ళకి పులిహోర ఎలా చేయాలో తెలియకపోవచ్చు. కానీ పదునుగా బియ్యం వార్చడం ఒక్కటే దీనిలో ఉండే మెయిన్ పాయింట్ అనమాట. ఎందుకు అంటే చాలామంది అన్నాన్ని చిదుము చేసేస్తారు. దీనిలో చింతపండు పులుపు కోసం ఒక తపాలు పట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకొని దానిలో ముందే తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జును వేసి సన్నని సేగ మీద చాలా వరకు కలుపుతూ ఉండాలి. అది మధ్య మధ్యలో అడుగు పట్టకుండా. అలాగే దానిలో కొంచెం అంత ఉప్పు వేసుకోవాలి. అలాగే దానిలో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటే ఇది మనం చేయబోయే చింతపండు పులిహోరకి మంచి రంగుని ఇస్తుంది. అలాగే ఫ్లేవర్ని కూడా ఇస్తుంది. ఇది బాగా మరుగుతున్నప్పుడు పక్కనే వేరే ప్యాన్లో ఒక కళాయి పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని అలాగే అందులో వేరుశెనగ గుళ్ళు వేపుకోవాలి. ఇవి మంచి రెడ్ కలర్లో వచ్చినప్పుడు మన పులిహోరకి మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది, రుచి కూడా వస్తుంది. అవి కొంచెం వేగిన తర్వాత శనగపప్పు కూడా వేయించి పెట్టుకుంటే అది కూడా మంచి రంగు వచ్చిన తర్వాత కొంచెం జీలకర్ర మనం ఇంకా ఏవి వేసుకోవాలి అనుకుంటున్నామో వాటన్నింటినీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అలాగే పోపు దినుసుల్లో ముఖ్యమైనది ఆవాలు. ఇది మన ఏ వంటకైనా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. అలాగే కొద్దిగా జీడిపప్పు కూడా ఉంటే వేసుకోవచ్చు. అది కూడా మంచి రుచినిస్తుంది. అలాగే ఎండుమిర్చి. మా ఇంట్లో అందరూ తినేవాళ్ళు చిన్నపిల్లలే ఉన్నారు కాబట్టి అలాగే అత్తయ్య మాయ ఎక్కువ కారం తినరు కాబట్టి మేము చాలా వరకు కారం అన్ని వీటిలో తగ్గించి వేసుకుంటాం. అందుకే పచ్చిమిరపకాయలు కూడా వేయట్లేదు. ఎండుమిర్చి కొంచెమే వేసాము. మేము తీసుకునే అన్నం క్వాంటిటీకి ఈ కారం అనేది చాలా తక్కువ. మాకు నిజంగానే ఎక్కువగా కారం ఉంటే పిల్లలు తినరు. అందుకే కారం తగ్గించేసుకుంటాం. దీంతోపాటు అప్పుడే తుంచి పెట్టుకున్న కరివేపాకు వేస్తే దీని ఫ్లేవర్ రెట్టింపు అవుతుంది. కరివేపాకు అనేది ఓన్లీ ఫ్లేవర్ గురించే కాదు, దానిలో ఉండే బెనిఫిట్స్ అన్నీ మన జుట్టుకు వస్తాయి. మన జుట్టు కూడా నీట్గా అవుతుంది. వీటికి కొన్ని పచ్చి బఠానీలు కూడా యాడ్ చేసాం. ఈ చింతపండు బాగా మరిగిన తర్వాత అందులో ఇంగువ పొడిని వేసి బాగా మరిగింది చిక్కబడింది అని అనుకుంటే దాన్ని దింపి అప్పుడే చల్లారి పెట్టుకున్న అన్నంలో పొరలు పొరలుగా వేస్తూ కొంచెం కొంచెంగా కలుపుతూ అది కూడా కలిపేటప్పుడు మన బలాన్నంతా అన్నం మీద వేసి కలుపుతూ ఉంటే అది మెత్తటి ముద్దలా అయిపోతుంది. అలా కాకుండా సుతారంగానే కలుపుతూ ఉండాలి. మేమందరం ఎక్కువగా పంట బియ్యాన్నే వాడుతాము. మేము రైతులం కాబట్టి మా ఇంట్లో పండే పంట బియ్యాన్ని వాడతాము. అందుకే కొంచెం చిదుమైనట్టు అనిపిస్తుంది. కానీ ఇది ఆరిన తర్వాత మామూలుగానే బాగానే ఉంటుంది. కొత్తగా పులిహోర చేయాలి, ఇప్పటివరకు ఎప్పుడూ ట్రై చేయలేదు అనుకునే వాళ్ళు చాలా ఒక విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలి. ఎవరినైనా పక్కనుండే వాళ్ళ హెల్ప్ తీసుకొని ఆ రైస్ ఉడికిందో లేదో 1-2 సార్లు చెక్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే అన్నం మెత్తగా బాగా ఉడికిపోతే మనం ఎంత చేసుకున్నా పులిహోర రుచి అనేది అస్సలు రాదండి. పక్కన కళాయి పెట్టుకొని వేపుకున్న ఈ వేయించిన అన్ని మిశ్రమాలని తెచ్చి ఈ పులుపు కలిపి పక్కన పెట్టుకున్న అన్నంలో ఒక్కొక్కటిగా వేస్తూ కలిపి పెట్టుకుంటూ ఉంటే కొద్దిసేపటికి వీటిలో ఉండే ఫ్లేవర్స్ అన్నీ ఆ అన్నానికి పట్టి పులుపు ఉప్పు అన్నీ సమంగా ఉన్నాయో లేదో 1-2 సార్లు చెక్ చేసుకొని అన్నీ కుదిరాయి అన్నప్పుడు లాస్ట్లో మన ఇంట్లో ఉండే కొత్తిమీరతో గార్నిష్ చేసి దాన్ని ఒక పక్కకు పెట్టుకోవాలి. ఒక 20 మినిట్స్ దాన్ని కలపకుండా ఒక పాత్రలో వేసుకొని ఉంచుకుంటే వాటిలో ఉండే రుచి మరింత ఇంకి బాగుంటుంది.